నమస్తే సార్. హలో. ఎస్. ఇప్పుడు మామూలుగా భార్యాభర్త ఇంట్లో ఉండే ప్రాథమిక హక్కులు ఏంటి? ఇప్పుడు మామూలు ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్తుంది. అత్తారింటికి వెళ్ళిన తర్వాత అత్తారింట్లో ఈ భార్యకి ఎలాంటి హక్కులు ఉంటాయి సార్? మీరు చెప్పినట్టు బ్రహ్మ, ఇప్పుడు భార్య తన తల్లిదండ్రులను విడిచిపెట్టేసి అత్తగారింటికి వస్తుంది. యాజ్ అ వాళ్ళ పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్గా వస్తుంది ఆ ఇంటికి. సో తనకు ఉన్నటువంటి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి తన కంఫర్ట్ జోన్ను విడిచిపెట్టేసి ఒక న్యూ అట్మాస్ఫియర్లోకి, న్యూ ఫ్యామిలీ సెటప్లోకి, న్యూ సిచ్యుయేషన్లోకి దాంట్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి కొంత తను అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను అడ్జస్ట్ కావడానికే ట్రై చేస్తుంది. ఎందుకు అంటే ఇది నా ఇల్లు అనే ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని వస్తుంది. ఎప్పుడైనా కూడా పెళ్లి చేసుకుంటే ఇట్స్ అ లైఫ్ లాంగ్ బాండ్, లేకపోతే ఒక లైఫ్ టైం రిలేషన్షిప్. కాబట్టి నేను ఇది నా తల్లిదండ్రులను విడిచిపెట్టేసి నా అత్తగారి ఇంటికి వచ్చిన కాబట్టి ఇది నా ఇల్లు అనే ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని వస్తుంది భర్త ఇంటికి. సో అట్లాంటప్పుడు ఏంటంటే భర్త తన భార్యకి భర్త నుంచి ఏవైతే సంక్రమిస్తాయో ఆ హక్కులు మొత్తం భార్యకి సంక్రమిస్తాయి. రైట్ టు లివ్ కానీ, రైట్ టు పొజెస్ కానీ, అంటే ఆస్తి అక్వైర్ చేసుకోవటంలో కానీ, లేకపోతే తన అత్తగారింట్లో ఉండటానికి కానీ, ప్రొటెక్షన్ కానీ, షెల్టర్ కానీ, లేకపోతే తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన స్త్రీధనం ఏదైతుందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్స్ భార్యకి అత్తమామల ఇంట్లో కూడా ఉంటాయి. సో అవి ఆ రైట్స్ అనేవి లేకపోతే అవి ఎప్పుడు అవి వెళ్ళిపోతాయి లేకపోతే సీజ్ అవుతాయి అని ఎప్పుడు ఉండదు బ్రహ్మ. సో తను ఏదైతే రైట్స్ తనకు రాజ్యాంగం ప్రకారం వచ్చినాయో, లేకపోతే ఒక వెడెడ్ వైఫ్గా ఒక పెళ్ళి అనే ఒక పవిత్రమైన బంధంలో తను ఈ అత్తగారింటికి వచ్చింది కాబట్టి తనకి కొన్ని రైట్స్ అత్తగారింట్లో కూడా తనకి ఏదైతే తల్లిదండ్రుల దగ్గరనే అవే రైట్స్ ఇక్కడ కూడా కన్ఫర్ అవుతాయి. ఆ రైట్స్ని తను క్లెయిమ్ చేసుకోవచ్చు అత్తగారి ఇంట్లో కూడా. ఎస్పెషల్లీ ఏంటంటే స్త్రీధనం త్రూ ఏదైతే వచ్చిందో తనకి, స్త్రీధనం అంటే లైక్ పేరెంట్స్ ఇచ్చిన ల్యాండ్స్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే ఇంకా ఇన్హెరిటెన్స్లో వచ్చిన ఏమైనా తన తల్లిదండ్రుల నుంచి ఏవి తీసుకొచ్చుకున్నా కూడా అవి తనకు చెందినవే. తన పొజిషన్లోనే ఉంచుకోవచ్చు, తనతోటే ఉంచుకోవచ్చు. దాన్ని ఎవరు క్లెయిమ్ చేయడానికి లేకపోతే తనని ఎవరు డిమాండ్ చేయడానికి ఎవరికి ఏమీ రైట్స్ ఉండవు. అట్లా చేసినట్టయితే కూడా దాన్ని లీగల్గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బ్రహ్మ. ఇప్పుడు మామూలుగా స్త్రీధనం అని మీరు అంటున్నారు, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు స్త్రీకి ఉంటుందని మీరు చెప్తున్నారు. చాలా సందర్భాల్లో చాలా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ స్త్రీధనం కింద బంగారు ఇస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులు కొంతమంది అంటే భర్తలు లేకపోతే అత్తమామలు అత్తగారింట్లో ఈ బంగారాన్ని కొదవ పెట్టడం, లేకపోతే బ్యాంకుల్లో పెట్టడం, లేకపోతే ఆ డబ్బులు వాడుకోవడం, దీని మీద ఇన్వెస్ట్ చేయడం, వీటన్నిటినీ చేస్తుంటారు. అది భార్యకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. సో ఇలాంటి సందర్భాల్లో భార్యకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అది తనకు స్త్రీధనం కింద వచ్చింది కాబట్టి తను ఇవ్వనని చెప్పేసి తనకు వచ్చిన బంగారం కానీ లేకపోతే ల్యాండ్ కానీ లేకపోతే ఎట్లాంటి ప్రాపర్టీస్ అయినా కూడా తను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ దాన్ని నువ్వు తప్పకుండా ఇవ్వాలి లేకపోతే నీ దగ్గర నుంచి తప్పకుండా మేము తీసేసుకుంటామని చెప్పేసి ఎవరు బై ఫోర్స్గా దాన్ని తీసుకునే రైట్ ఎవరికీ లేదు బ్రహ్మ. ఏంటంటే తను ఇష్టపూర్వకంగా తనంతట తాను విల్ఫుల్గా తన కన్సెంట్ తోటి ఇస్తే, ఒకవేళ ఫ్యామిలీ సిచ్యుయేషన్ బాగలేక లేకపోతే పరిస్థితులు బాగలేక కోఆపరేట్ చేయక లేకపోతే భర్తకు ఇల్ హెల్త్ వచ్చేసి సడన్గా ఏమో అంటే ఏదన్నా అన్ఫోర్సిన్ ఏదైనా అట్లాంటిది ఏమన్నా జరిగినప్పుడు తనంతట తాను విల్ఫుల్గా ఇస్తే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఫోర్స్ఫుల్గా లేకపోతే బై ఫోర్స్ చేసేసి తన దగ్గర నుంచి లాక్కొని లేకపోతే తనకున్నటువంటి ఆస్తిని మొత్తం లాగేసుకొని తనను నెక్అవుట్ చేయడానికి లేకపోతే పంపించేయడానికి ఎవరికి ఏం రైట్ లేదు. కానీ విల్ఫుల్గా తన సిచ్యుయేషన్ బట్టి తను చూసేసి తనంతట తాను ఇస్తే దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ ఫోర్స్ఫుల్గా లేకపోతే ప్రెషర్ యూజ్ చేసేసి ఆమె దగ్గర నుంచి ఆమెకు ఉన్నటువంటి తనకు స్త్రీధనం కింద ఏదైతే వచ్చిందో వాటిని డిమాండ్ చేయడానికి ఎవరికి రైట్ లేదు బ్రహ్మ. అంటే ఇప్పుడు రీసెంట్గా నేను కొన్ని సందర్భాల్లో చూసిన సంఘటనలు అయితే ఒక చిన్న అమ్మాయికి అంటే అంత పెద్ద ఏజ్ కూడా కాదు, అమ్మాయికి ఒక 8 తులాల బంగారు ఒక 2-3 లక్షల డబ్బులు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. అంటే ఇద్దరు వయసులో ఉన్నటువంటి వ్యక్తులకే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఒక పాప కూడా ఉంది. అయినా అప్పుడు ఆ అమ్మాయికి భర్త నుంచి కొన్ని ఇష్టం లేకపోతే అత్తారింట్లో అత్త పెట్టే వేధింపులకో లేకపోతే భర్త పెట్టే వేధింపులో తట్టుకోలేక పుట్టింటికి రావడం జరిగింది తన పాపతో సహా.
సో ఇప్పుడు ఈ 8 తులాల బంగారు, ఈ 2-3 లక్షల డబ్బులు ఇవన్నీ ఇప్పుడు భర్త దగ్గరే ఉన్నాయి. సో ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈమెకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? ఇప్పుడు ఆ డబ్బులు ఆ బంగారు తెచ్చుకునే అధికారం ఉంటుందా, లేకపోతే విడాకుల తర్వాత ఇవన్నీ సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రహ్మ, నిన్న రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఏంటంటే మ్యారేజ్ చేసుకోవటము అంటే పెళ్లి చేసుకోవటంలో ఉద్దేశం ఏంటంటే మంచి అయినా చెడైనా, బాధ అయినా, దుఃఖమైన, సుఖమైన కూడా కలిసి ఉండాలి, ఒకరికొకరు తోడుండాలి, లేకపోతే ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంచుకోవాలి అని చెప్పేసి నిన్న ఒక డైరెక్షన్ వచ్చింది. ఒకటి అంటే కాన్వర్ట్ సిచ్యుయేషన్లో తను ఇంటి నుంచి వెళ్ళిపోయింది అంటున్నారు కాబట్టి, ఒకవేళ వెళ్ళేటప్పుడే అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనతోటి ఒకవేళ వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నప్పుడు తను ఏమేమి తీసుకొచ్చిందో అవి తీసుకొని తనంతట తాను తీసుకొని వెళ్ళిపోతే దట్స్ వెల్ అండ్ గుడ్. లేదు కాదు కూడదు, ఇప్పుడు తను నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తుంది అనేది నాకు చెప్పలేదు మీరు. సో ఒకవేళ తాను డైవర్స్కి పోతుంది, లేకపోతే నేను అవి క్లెయిమ్ చేసుకోవాలనుకుంటుంది, అట్లాంటి సిచ్యుయేషన్లు ఏంటంటే ఒకవేళ డైవర్స్ లాంటిది ఫైల్ చేసినట్టయితే తనకు రావాల్సిన ఏదైతే ఉందో తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కోర్ట్ ఆఫ్ లాలో. నేను ఇంత నా బంగారం ఇంత వాళ్ళ దగ్గర ఉండిపోయింది, లేకపోతే నాకు సంబంధించినటువంటి నా వస్తువుల విలువ ఇంత ఉంది, సో వీటన్నిటి కింద నేను వన్ టైం సెటిల్మెంట్ కింద నాకు ఇంత అమౌంట్ నాకు కావాలి. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే తను ఎస్టాబ్లిష్ చేయగలగాలి, నా 8 తులాల బంగారం అక్కడ ఉండిపోయింది, లేకపోతే నా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అక్కడ ఉండిపోయినాయి అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయగలగాలి. కానీ అట్ ద సేమ్ టైం అక్కడ జరిగేది ఏంటంటే బ్రహ్మ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అత్తగారిని ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అత్తమామలు కానీ భర్త కానీ మా దగ్గర ఏమీ లేవు, నువ్వు మాకేమీ తీసుకొని రాలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి డినై చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఏంటంటే ఒకవేళ తను నిజంగానే లీగలీ తను ఎంటైటిల్ చేసి, లేకపోతే తనకు నిజంగానే అన్యాయం జరిగింది అంటే ఏంటంటే 2005 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్, దాని ప్రకారము డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి ఫైల్ చేసుకుంటే ఏంటంటే వితిన్ 60 డేస్లో ఆర్డర్ పాస్ కావాలి, త్రూ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ, ప్రొటెక్షన్ ఆఫీసర్ కానీ, లేకపోతే త్రూ కోర్ట్ ఆఫ్ లా కానీ. ఇది ఒక సివిల్ నేచర్ ఆఫ్ కేసే అయినా కూడా ఏంటంటే దీంట్లో ప్రొటెక్షన్, షెల్టర్ ప్లస్ ఏదైతే తాను కోల్పోయిందో దాన్ని క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంది. దాని గురించి ఇంకా లీజర్గా తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో మాట్లాడదాము. తర్వాత తను ఏంటంటే ఇప్పుడు తను ఏదైతే తను లాస్ అయిందో అది ఈదర్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు త్రూ కానీ, లేకపోతే ఒక 498 త్రూ కానీ, లేకపోతే ఒకవేళ డైవర్సే ఫైల్ చేసుకుని నేను ఈ 2 కేసులు అయ్యాను, నేను డైవర్స్ వేసుకుంటా, ఇంకా నాతోటి కాదు, నేను ఉండలేను, అతనితో నేను జీవించలేను అని అనుకున్నప్పుడు ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్ కింద పర్మనెంట్ ఆలిమోని క్లెయిమ్ చేస్తూ దాంట్లో కూడా తను మెన్షన్ చేస్తూ నాకు ఇంత రావాలి కాబట్టి నాకు డ్యామేజెస్ కింద ఇంత అమౌంట్ నేను క్లెయిమ్ చేస్తున్నా నా హస్బెండ్ నుంచి అని చెప్పేసి తను క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంది త్రూ ద కోర్ట్ ఆఫ్ లా. ఇప్పుడు వివాహం తర్వాత భార్యకి భర్త ఆస్తుల మీద చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉంటాయి ఎడ్విన్ గారు? అది రిలేషన్షిప్ కంటిన్యూ అయినప్పుడు బ్రహ్మ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఏంటంటే పెళ్లి చేసుకోగానే భర్త ఆస్తులు మొత్తం నాకు వచ్చేస్తాయి, పెళ్లి చేసుకోగానే అత్తమామల ఆస్తులు మొత్తం వచ్చేస్తాయి అనేది అది ఉట్టి మాట. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్లు ఏంటంటే ఈ సో మెనీ కిల్లింగ్స్ తోటి వీటన్నిటితోటి ఏంటంటే అట్లాంటి ఏమీ కన్ఫర్ కావట్లేదు వైఫ్కి బై డిఫాల్ట్. ఏంటంటే ఒకవేళ భర్త ఆస్తులు ఉన్నా కూడా ఇప్పుడు వితిన్ 7 years తన మెయింటెనెన్స్ కూడా అడగకూడదని చెప్పేసి ఒక రూలింగ్ వచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు అంటే ఇంతకుముందేమో అమ్మాయిలు చంపినారు, ఇప్పుడు అబ్బాయిలు చంపుతున్నారు కాబట్టి అట్లాంటి ఏమీ రావు అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ అయింది. సో ఏంటంటే తను భర్తతోటి లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్లో ఉంటే పిల్లలు ఇన్హెరిట్ చేయగలరు. ప్లస్ ఒకవేళ భార్య తను నాకు ఎట్లాంటి లివింగ్ లేదు, సర్వైవల్ లేదు, లేకపోతే నాకు భర్త నుంచి నాకు భరణం కావాలంటే ఆమె దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. కానీ ప్రాపర్టీస్ అంటూ పర్మనెంట్గా ఏమీ క్లెయిమ్ చేయలేదు బ్రహ్మ తను వైఫ్. ఇప్పుడు భర్త ఇంట్లో భార్యకి నివాస హక్కు అంటే రైట్ టు రెసిడెన్స్ ఈ యాక్ట్ అనేది వర్తిస్తుందంటారా భార్యకి? తప్పకుండా వర్తిస్తుంది బ్రహ్మ. అది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం 2005 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారము అది 2006 సెప్టెంబర్లో ఎనాక్ట్ అయింది. సో ఏంటంటే దీంట్లో భర్త ఇంట్లోనే వండుకుంటూ కూడా తను ప్రొటెక్షన్ అడగవచ్చు. ప్రొటెక్షన్, షెల్టర్, లేదు ఇక్కడ ఉండలేను, నాకు అక్కడ ఉండటం వీలు కాదు, ఆల్టర్నేట్ రెసిడెన్స్, ప్లస్ కస్టడీ ఆఫ్ ద చిల్డ్రన్, ప్లస్ మెయింటెనెన్స్, ఇవన్నీ రెమెడీస్ దీంట్లో వస్తాయి బ్రహ్మ. ఏంటంటే భర్తను రిస్ట్రైన్ చేస్తారు. ఒకవేళ
తను ఒక తాగుబోతు అయినాడు, లేకపోతే అబ్యూజ్ ఉంది, ఫిజికల్ అబ్యూజ్ ఉంది, లేకపోతే సెక్షువల్ అబ్యూజ్ ఉంది, లేకపోతే ఫిజికల్ వయలెన్స్ ఉంది, వీటన్నిటిని రిస్ట్రైన్ చేసి ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు అడిగారు కదా, దీంట్లో ఏంటంటే 60 days లోపల ఈ కేసు క్లోజ్ కావాలి, డొమెస్టిక్ వయలెన్స్. కానీ చాలా సందర్భాలలో ఇది జరగట్లేదు. ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ లేక, లేకపోతే క్లయింట్స్ కోఆపరేట్ చేయక, లేకపోతే క్లయింట్స్ కోర్టుకు రాక, లేకపోతే డిలే జరిగి కొంత డిలే జరుగుతుంది. కానీ ఏంటంటే ఒకసారి కోర్ట్ ఆఫ్ లాలో డొమెస్టిక్ వైలెన్స్లో మీకు ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఏంటంటే సెక్షన్ 31 ప్రకారము మీరు అతను ఒకవేళ ఆర్డర్ డిజోబే చేసినా, లేకపోతే కోర్ట్ ఆర్డర్ని బైపాస్ చేసినా, లేకపోతే ఫోర్స్ఫుల్గా అట్లనే మళ్ళీ అతను బిహేవ్ చేస్తూ ఉంటే ఏంటంటే సెక్షన్ 31 ప్రకారము అతని మీద చర్యలు తీసుకోవచ్చు. అతనికి కన్విక్షన్ పడుతుంది 1 year వరకు, ప్లస్ దాని మీద డ్యామేజెస్ కూడా ఉంటాయి. సో ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ లా ఈజ్ అ వెరీ గుడ్ లా. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ మీరు కోర్ట్ ఆఫ్ లాని అప్రోచ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా అడ్వకేట్ని అప్రోచ్ చేసి ప్రొటెక్షన్ ఆఫీసర్ త్రూ మీరు దాన్ని ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ లా అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అ ఉమెన్. కొన్ని సందర్భాల్లో పెళ్ళైన తర్వాత భార్య అత్తమామల దగ్గర ఉండడానికి ఇష్టపడదు. భర్తని వేరు కాపురం పెడదామని చెప్పో, లేకపోతే ఈ ఊర్లోనే ఉండొద్దు, వేరే ఊరికి వెళ్ళి బతుక్కుందాం, ఇలా చెప్పే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఇలాంటి సందర్భాల్లో భర్తకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, లేకపోతే అత్తమామలకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, అలా అడిగే హక్కు భార్యకు ఉందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పుడు నిర్ణయం బ్రహ్మ. ఏంటంటే ఇప్పుడు తన తల్లిదండ్రులు ఎంతైతే ఇంపార్టెంటో అత్తమామలు కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోవాలా. తల్లిదండ్రుల దగ్గర నుంచి భర్తను తీసుకొని బయటికి వెళ్ళిపోవటము, లేకపోతే అన్రీజనబుల్ గ్రౌండ్స్ తీసుకొని, లేదు నాకు మీ అత్తమామలతో మీ తల్లిదండ్రులతో నాకు ఉండటం ఇష్టం లేదు, మీ తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఏంటంటే అది చాలా క్లియర్గా ఏంటంటే గ్రౌండ్ ఫర్ క్రుయాలిటీ. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఒక్కడే కొడుకుంటాడు ఫ్యామిలీలో, అత్తమామలు నువ్వు ఉండొద్దు అని చెప్పేసి భర్తను తీసుకొని వెళ్ళిపోతే అత్తమామల్ని ఎవరు చూసుకుంటారు? వృద్ధాప్యంలో వాళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి ఎవరు ఉంటారు? ఇప్పుడు అట్లనే జరిగింది బ్రహ్మ. ఒకటి రీసెంట్గా నేను కేసు హ్యాండిల్ చేస్తున్నా. ఏంటంటే అత్తమామలు ఇద్దరు, ఈ అమ్మాయికి అత్తమామలు ఇద్దరు మట్టి పని చేసుకుంటారు. ఏదో రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని ఉంటారు. ఈ అబ్బాయి ఏమో మెకానికల్ ఇంజనీర్ చేసేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాక్టర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయిని బీటెక్ చదివించిండు, తర్వాత ఎంటెక్ చదివించిన తర్వాత అమ్మాయి ఏమంటదంటే, నీ తల్లిదండ్రులు మట్టి పని చేసుకునే వాళ్ళు, నేను మీ ఇంటికి రాను, మీ ఇంట్లో ఉండను నేను. భర్తను అక్కడి నుంచి ఫోర్స్ చేసేసి భర్తను నువ్వు వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నావు అని చెప్పేసి కంపెనీలో పోయి కంప్లైంట్ చేసింది. ఆ ట్రాక్టర్ కంపెనీలో కంప్లైంట్ చేస్తే ఈ ఆఖరికి ఫైనల్గా ఏంటంటే ఈ అబ్బాయి ఉద్యోగం పోయింది, ఈ అమ్మాయి అతనితో ఉండట్లేదు. ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఈరోజు పరిస్థితి ఏంటంటే అబ్బాయి డైవర్స్ ఫైల్ చేసుకున్నాడు. ఏమంటాడంటే, సార్ నేను ఎందుకు ఉండాలి ఆమెతోటి, నా తల్లిదండ్రులను లెక్క చేయదు, నన్ను లెక్క చేయదు, నన్ను ఇన్సల్ట్ చేసేసి మమ్మల్ని ఇంతమందిని హ్యూమిలియేట్ చేసినప్పుడు నేను ఎందుకు ఆ అమ్మాయితో ఉండాలి? నాకు బోళ్ళు తోముకోవటవచ్చు, వంట వండుకోవటం వచ్చు, ఇంటి పని చేసుకోవడం వచ్చు, మరి ఏం చేస్తావు బాబు, ఇప్పుడు ఏం చేసి బ్రతుకుతావు అంటది. ఏమంటాడంటే, నేను ఆటో కొనుక్కొని ఆటో నడుపుకొని బ్రతుకుతాను సార్, నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏం లేదు అంటే అంత వెంజ్ఫుల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముంది బ్రహ్మ? ఇప్పుడు ఒకటి తల్లిదండ్రుల తర్వాత అత్తమామలే కదా, వాళ్ళు ఫర్ ఎవర్ అయితే బ్రతికుండరు కదా. అట్లాంటప్పుడు వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి బ్రతికితే అయిపోతుంది కదా. ఒకవేళ కాన్వర్ట్ సిచ్యుయేషన్ ఇంకా కాదు, ఇంకా నేను బ్రతకలేను అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ ఏదో ఈమె ఫ్యాన్సీస్ కోసమో, లేకపోతే ఈమె అంటే నేను లగ్జరీగా లావిష్గా బతకాలి, వాళ్ళు ఎందుకు నాకు ఒక బర్డన్, లేకపోతే నేను వాళ్ళను లుక్ ఆఫ్టర్ చేయాలి అనే ఒక దీంతో సెల్ఫిష్ మోటివ్ తోటి చేస్తే మాత్రం అది తప్పు. బట్ దట్స్ అ వెరీ క్లియర్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. ఆ గ్రౌండ్ తీసుకొని భర్త ఒకవేళ డైవర్స్ ఫైల్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా అంటా ఉంది, తల్లిదండ్రులను చూడొద్దనన్నా కూడా, తల్లిదండ్రుల నుంచి వేరు కాపురం పెట్టాలన్నా, లేకపోతే వేరేగా ఉండాలన్నా అంటే దట్స్ అ క్లియర్ కట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. అండ్ ఆ గ్రౌండ్స్ తీసుకొని భర్త డైవర్స్ తీసుకుంటే కోర్టు కూడా నో అనటానికి ఛాన్స్ లేదు బ్రహ్మ. సో ఇది ఒక చాలా తప్పుడు నోషన్. అది దాని నుంచి బయటపడితే మంచిది. ఎందుకంటే తల్లిదండ్రులు లాగానే అత్తమామలు కూడా అంతే ఇంపార్టెంట్. అత్తమామలు లేని భర్త ఎక్కడి నుంచి వచ్చినాడు అమ్మాయికి. సో దాని గురించి కూడా ఆలోచించాల్సిన టైం ఇది. సో డెఫినెట్లీ అది తప్పు అనేది మనం కూడా చెప్తే మంచిది. ఎస్. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తకి, మామూలుగా భార్యకి భర్త ఇంట్లో ఉండే రక్షణలు ఎలా ఉంటాయి అర్జున్ గారు? రక్షణ ఎలాంటి రక్షణలు ఉంటాయి?
రక్షణ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏదైనా కూడా తను కంప్లైంట్ చేసే రైట్ ఉంది బ్రహ్మ దానికి. ఈవెన్ అంటే భార్య పర్మిషన్ లేకుండా భార్య ఒంటి మీద చేయడానికి కూడా రైట్ లేదు. ఫోర్స్బుల్ సెక్స్ కానీ లేకపోతే ఫోర్స్బుల్ రిలేషన్షిప్ కోసం ట్రై చేయడం కూడా తప్పు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఒకవేళ తాను కాన్వర్ట్ సిచ్యుయేషన్లో నేను ఉండలేను, ఇంకా నాతో కాదు, లేకపోతే నా మీద ఫోర్స్ ఎక్కువ అవుతుంది, లేకపోతే నేను ఇంకా ఇది అన్బేరబుల్ ఉంది నాకు అన్నప్పుడు ఎనీ టైం ఆమె పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావచ్చు, లేకపోతే కోర్ట్ ఆఫ్ లాను అయినా అప్రోచ్ కావచ్చు. కానీ ఏంటంటే ఎంతవరకు తాను తీసుకుంటుంది, లేకపోతే ఎంతవరకు జెన్యున్గా ఉంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రహ్మాది. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి తనకి రక్షణ అనేది డెఫినెట్గా ఉంది. ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ప్లస్ అంటే వైలెన్స్ అంటే కొట్టడం తిట్టడం కూడా కాదు, సైలెన్స్ ఈజ్ ఆల్సో వైలెన్స్. సో ఫిజికల్ వైలెన్స్ లేకపోతే సెక్షువల్ వైలెన్స్ అని కాదు, బాడీ షేమింగ్ కూడా క్రూయల్టీ కిందకే వస్తుంది. నువ్వు ఇట్లా లా ఉన్నావు, లేకపోతే నువ్వు ఇంత లా ఉన్నావు, నువ్వు సంసారానికి పనికిరావు, లేకపోతే నువ్వు నల్లగా ఉన్నావు, లేకపోతే నువ్వు ఇట్లున్నావు అని చెప్పేసి బాడీ షేమ్ చేసినా కూడా అది కూడా క్రూయల్టీ కిందకే వస్తుంది. సో రక్షణ అనేది ఉంది, కానీ దాన్ని హౌ బెస్ట్ నువ్వు ఎంత మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నావు, లేకపోతే హౌ బెస్ట్ యు ఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రహ్మ. అంటే ఏదో ఫాల్స్ కంప్లైంట్ వేసేసి లేకపోతే నేను నా భర్తను హ్యారేజ్ చేయాలా, లేకపోతే నా అత్తమామల్ని హ్యారేజ్ చేయాలా, ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని హ్యారేజ్ చేయాలని ఒకవేళ ఆ ఇంటెన్షన్ తోటి ఉంటే మాత్రం అది చాలా తప్పు. మిస్యూజ్ ఆఫ్ లా జరుగుతుంది, కానీ అది జరగకుండా దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీరు అన్నట్టు రక్షణ ఉంది, దానికి ఆల్టర్నేట్ రెమెడీ కూడా ఉంది. సో దాన్ని రైట్ వేలో యూజ్ చేసుకోవటం అనేది మన దగ్గర మన విజ్ఞతకు సంబంధించింది. అది ఇందాక మీరు అన్నట్టు మీరు చెప్పినవన్నీ ఓన్లీ భార్యలకే వర్తిస్తాయా, లేకపోతే భర్తలు కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే బ్రహ్మ ఇక్కడ ఒక భర్త ఫైల్ చేయాలంటే ఓన్లీ 2 కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే భార్య వెళ్ళిపోయింది అనుకోండి, భర్త కంపెనీ నుంచి వెళ్ళిపోతే కాపురానికి రమ్మనన్నా వేయాలి ఫస్ట్ థింగ్. ఇంకా ఒకవేళ కాపురానికి రమ్మని చెప్పేసి కోర్ట్ ఆఫ్ లాలో ఒకవేళ భర్త ఫేవర్లో ఆర్డర్ వచ్చినా కూడా అమ్మాయి నేను వెళ్ళను అంటే నో కోర్ట్ కెన్ ఫోర్స్ హిమ్. ఏ కోర్టు కూడా నువ్వు నువ్వు నీ భర్తతో ఉండు అని చెప్పేసి ఏ కోర్టు ఫోర్స్ చేయదు. లోవర్ కోర్ట్ నుంచి తీసుకుంటే సుప్రీం కోర్ట్ వరకు. ఇంకా సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ భర్త ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా ఇక కాన్వర్ట్ సిచ్యుయేషన్లో ఫైల్ చేయాలి అంటే క్రూయల్టీ గ్రౌండ్ తీసుకొని డైవర్స్ ఫైల్ చేసుకోవటం తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు భర్తకి. అదే ఒక అమ్మాయి ఫైల్ చేయాలంటే అమ్మాయి ఒక 4 to 5 కేసెస్ ఫైల్ చేయొచ్చు. ఏంటంటే ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు కానీ, ఒక 498 కానీ, ఒక మెయింటెనెన్స్ కేసు కానీ, లేకపోతే కాపురానికి తీసుకెళ్ళమని కానీ, లేకపోతే డైవర్స్ కానీ అమ్మాయి ఫైల్ చేసుకోవచ్చు. అదే హస్బెండ్ వైపు వస్తే హీ కెన్ ఫైల్ ఓన్లీ 2 కేసెస్. వెరీ సాడ్ పార్ట్. సో ఈ రెండింటితోటే భర్త కాంప్రమైజ్ కావాలి, ఈ రెండింటితోటే ఇది కావాలి. ఒకవేళ నిజంగానే ఈ భార్య నిజంగానే వేధిస్తుంది, లేకపోతే భార్య సైడ్ నుంచి చాలా ఈయనకు ప్రెషర్ ఉంది, లేకపోతే చాలా హెరాస్మెంట్ నడుస్తుంది అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా మన కంప్లైంట్ ఎవరు తీసుకోరు, మనల్ని ఎవరు ఎంటర్టైన్ చేయరు. ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా ప్రైవేట్ కంప్లైంట్ తోటి కూడా పెద్దగా జరిగే మేల్ అంటూ ఏముండదు. ఏంటంటే మన విమెన్ సెంట్రిక్ లాస్ ఉన్నాయి కాబట్టి అంత ఏమి గొప్పగా భర్తకి ఏమి ప్రొటెక్షన్ అంతా ఏమీ లేదు. కానీ ఒకవేళ నిజంగానే కావాలి లేకపోతే నిజంగానే చేసుకోవాలంటే ఇంకా త్రూ కోర్ట్ ఆఫ్ లా ప్రైవేట్ కేసు వేసుకోవాలి, ప్రైవేట్ కేసు త్రూ రావాల్సిందే తప్ప ఇంకా వేరే అదర్ ఆల్టర్నేటివ్ అయితే ఏం లేదు భర్తకి యాజ్ ఆన్ డేట్. అంటే దెర్ ఇస్ నో ఈక్వాలిటీ అంటారు. ఇప్పుడు ఈక్వాలిటీ అనేది దీంట్లో అయితే లేదు. ఈక్వాలిటీ అనే వాళ్ళు మన మెయిన్ రీజన్ గా తెచ్చి చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే బ్రహ్మ ఇప్పుడు అనేది ఏంటంటే విమెన్కి ఎట్లయితే 498A మీరు లా చేశారో ఎనాక్ట్ చేశారో అట్లనే మెన్ ప్రొటెక్షన్ కొరకు కూడా మీరు లాస్ తీసుకురావాలని చెప్పేసి చాలా మెన్ రైట్స్ కోసం ఫైట్ చేసే ఆర్గనైజేషన్స్ ఫైట్ చేస్తూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దెర్ షుడ్ బి జెండర్ ఈక్వల్ లాస్. విమెన్కి ఏదైతే లాస్ ఉన్నాయో మెన్ కూడా అదే లాస్ కావాలంటున్నారు. విమెన్ ఎట్లయితే ట్రీట్ చేస్తున్నారో మెన్ కూడా అట్లనే ట్రీట్ చేయాలంటున్నారు. ఇప్పుడు అతుల్ సుభాష్దే బెస్ట్ కేసు బ్రహ్మ మనకి. అతుల్ సుభాష్ ఎనాక్ట్మెంట్ అని చెప్పేసి ఒక దానికోసం డిమాండ్ చేస్తున్నారు. దానికోసము చాలామంది సోషల్ యాక్టివిస్టులు దాని మీద వర్క్ చేస్తున్నారు. ఏంటంటే అతుల్ సుభాష్ ఏదైతే డిమాండ్ చేసినాడో ఆ డిమాండ్స్ని మొత్తం ఎనాక్ట్ చేయాలి. ఆ డిమాండ్స్ని మెన్ కొరకు ఎస్పెషల్లీ దాన్ని మెన్ కొరకే మీరు ఇచ్చేయాలి, మన ఎనాక్ట్ చేయాలి అని చెప్పేసి దాని మీద ఒక డిమాండ్, సీరియస్ డిమాండ్ నడుస్తూ ఉంది. అంటే హౌ ఫార్ అది ఫ్రూట్ఫుల్ అవుతుంది లేకపోతే ఎంత ఫ్రూట్ఫుల్ ఉంటుందనే తెలియదు. చాలా అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే భార్య బాధితుల సంఘం అని 1-2 సంఘాలు ఉన్నాయి. కొన్ని ప్రొటెస్టులు నడుస్తూ ఉన్నాయి చండీగఢ్, పంజాబ్లో. కానీ అంత తొందరగా జరిగేది కాదు. బట్ లెట్స్ హోప్ ఫర్ అ బెటర్ డే.
ఎస్ అడ్విన్ గారు మనతో మాట్లాడేందుకు కాలర్ అయితే ఉన్నారు కడప నుంచి మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్, మీ బీఆర్కే న్యూస్ కు ధన్యవాదాలు. ఎందుకంటే అనేక విషయాల మీద ప్రజలకు అనేక అవేర్నెస్ విధానంలో మీరు ఒక మంచి విధానం తీసుకొచ్చారు. అయితే మేమేమంటున్నామంటే ఇందరితో పాటు రైతుల విషయం కూడా కొంత తీసుకోండి. ఏమిటి అంటే రైతులకు 100 కోట్లు, ఒక కడప ఆంధ్రప్రదేశ్ లోనే కొన్ని 100 కోట్లు ఇన్సూరెన్స్ బీమా కంపెనీ నుంచి రావాల్సిన 2002 నుంచి 1000 కోట్లు ఉన్నాయి. కానీ ఇలాంటివి ఏమి పలకటం లేదు. ప్రభుత్వము పలకదు, బీమా సంస్థలు డబ్బు తీసుకునేవి పలకవు. బీమా సంస్థలు ప్రభుత్వం చెల్లించలేదు డబ్బు అంటాయి. ఇటువంటి పరిస్థితులలో మేము ప్రభుత్వాన్ని, కంపెనీని ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా తీసేటటువంటి సిసి ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే పంట పొలాలలో తీసేటటువంటి ఎక్స్పెరిమెంట్ తీసిన తర్వాత అది ప్రభుత్వానికి తప్ప ప్రజలకు తెలియపరచదు. ప్రజలకు మాకు నష్టం వచ్చిందని తెలుసు. 2002 అంటే ప్రభుత్వ ఉద్యోగస్తునికి 1వ తేదీ జీతం వేయకపోతే బాధపడేటటువంటి ఈ వ్యవస్థల్లో మేం పెట్టుబడి పెట్టి, మేం డబ్బులు పోగొట్టుకుని, మేము ఇన్సూరెన్స్ కట్టుకుంటే మాకు రాకపోతే మేమేం చేయాలి? ఇలాంటివి కూడా కొన్ని ఒకసారి అవేర్నెస్ కోసం ఒక ఫోనింగ్ ప్రోగ్రామ్ ఇట్లాంటి పెడితే రైతులకు కూడా కొంత సూచన, అంటే ఫోన్ చేయకపోయినప్పటికీ రైతులు ఎలా కోర్టులకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని తెలియబడతాలని మీ ద్వారా కోరుకుంటున్నాం లాయర్ గారిని కూడా. ధన్యవాదాలండి మాధవరెడ్డి గారు. తప్పకుండా మనకున్నటువంటి 2 సూత్రాలు, జై జవాన్ జై కిసాన్. రైతుకు మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటి, లేకపోతే జవాన్కి మనం ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అనేది జై జవాన్ జై కిసాన్లో మనకు అర్థమవుతుంది. తప్పకుండా మన బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో మనం రాబోయే ఎపిసోడ్స్లో తప్పకుండా ఈ మీరు అడిగినటువంటి సమస్య మీద కూడా ఒక చర్చ అయితే పెడదాం. అది తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం అడ్విన్ గారు ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి అడ్విన్ గారు. ఇప్పుడు ఇందాక మాధవరెడ్డి గారు అడిగిన ప్రశ్నకి మామూలుగా రైతులు అంటే వాళ్ళకి ఇంకేమి తెలియదండి. ఇప్పుడు కోర్టులు, చట్టాలు, మామూలుగా చాలామందికి చట్టాలు తెలియదు. చదువుకున్న వాళ్ళకే చట్టాలు తెలియని ఈ రోజుల్లో రైతులకు ఏం చట్టాలు ఉన్నాయి, రైతులకు ఏం చట్టాలు వర్తిస్తాయి? నిజంగానే ఇప్పుడు మాధవరెడ్డి గారు ఆవేదనలో మాట్లాడినట్టు ఒక పంట నష్టపోతే దానికి బీమా ఎలా తెచ్చుకోవాలి, దీనికి ఏమైనా సపరేట్ లాస్ ఉన్నాయా, లేకపోతే గవర్నమెంట్కి అగనెస్ట్గా వీళ్ళు ఏమైనా ఫైల్ చేయడానికి ఏమైనా లాస్ ఉన్నాయంటారా? అంటే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ రైతుల్ని చిన్న చూపే చూస్తుంది బ్రహ్మగారు. అందులో ఇంకా రైతులు అంటే ఇంకా చాలా లీస్ట్ కౌంటెడ్. అంటే రైతు లేనిదే మనము అన్నం తినలేము, రైతు లేనిదే మనం బ్రతకలేము. కానీ రైతు కన్నీరు ఎప్పుడు మంచిది కాదు. కానీ అది ఏంటంటే గవర్నమెంట్ పర్వ్యూలో ఉంది కాబట్టి గవర్నమెంట్ మనము ఫోర్స్ చేయలేము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ద బడ్జెట్ లేకపోతే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో, లేకపోతే వీళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తారో అది గవర్నమెంట్ త్రూ రావాలి కాబట్టి గవర్నమెంట్ని మనము ఇన్స్టిగేట్ చేయలేము, లేకపోతే ఫోర్స్ చేయలేము. సో ఏంటంటే ఓన్లీ మనం రిప్రజెంటేషన్స్ పంపించవచ్చు, లేకపోతే వాళ్ళ త్రూ లోకల్ బాడీస్ తోటి వాళ్ళు ఫైట్ చేయాల్సిందే, లేకపోతే హయ్యర్ అప్స్కి వాళ్ళు అప్పీల్ చేయాల్సిందే తప్ప దాని మీద అంటే నేను ఇంతకుముందు అన్నట్టు చిన్న చూపు చాలా ఉంది. అది ఎక్కడైనా ఏ ఫామ్ అయినా ఎక్సెప్ట్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఏంటంటే రైతు పండించిన పంటకి ధర లేక ఇప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు యాజ్ అండ్ డేట్ ఈరోజు చూస్తే టమాటా ఈరోజు 60 రూపాయల కిలో. అదే పంట అధికంగా పండినప్పుడు ఏంటంటే రైతును ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. 2 రూపాయల కిలో, 2 రూపాయల కిలో రూపాయికి తీసుకొచ్చి అది ఆఖరికి అంటే లేబర్కి అంటే ఏదైతే పని చేసినారో ఆ డైలీ వేజెస్ లేబర్కి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చాలాసార్లు పంటను అట్లనే పొలంలో విడిచిపెట్టేసి, లేకపోతే అట్లనే చాలా దాన్ని తీసుకొచ్చేసి రోడ్డు మీద తీసిపడేసి మధ్యలో దళారీ వ్యవస్థ. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో కూడా చాలా హ్యూ అండ్ క్రై నడుస్తూ ఉంది. ఏంటి, యూరియా కొరత నడుస్తుంది. రైతులు ఏమంటున్నారంటే గవర్నమెంట్ స్టాక్ యార్డ్స్లో దొరకట్లేదు కానీ బయట విపరీతంగా దొరుకుతుంది, బయట సరిపోయేంత దొరుకుతుంది అంటున్నారు. మరి మధ్యలో ఎవరిని అందాము? దళారులు అందామా, లేకపోతే మీడియర్లు అందామా, బ్లాక్ మార్కెటర్స్ని అందామా? అంటే సిస్టమ్ ఫెయిల్ అయిందా, లేకపోతే సిస్టంలో దీన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది దాని గురించి మాట్లాడాలా. సో ఏంటంటే ఇప్పుడు కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా వాళ్ళు అమ్మటానికి పోతేనేమో ఒక రేట్ అడుగుతున్నారు, కొనటానికి పోతేనేమో వాళ్ళకి ఒక రేట్ చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ రావాలో, లేకపోతే అతివృష్టి అనావృష్టి, వర్షాలు ఎక్కువైతేనేమో పంటల నాశనము, వరి పంటలు కానీ లేకపోతే అరటి తోటలు కానీ పొగాకు తోటలు కానీ ఆంధ్రలో తీసుకుంటే మన దగ్గర ఓన్లీ వరి తప్ప మన దగ్గర ఎక్కువ ఏం పండించాం కాబట్టి మనం పెద్ద దాని గురించి మన దగ్గర అంత ఇది ఉండేది. కానీ ఆంధ్రలో మనకి అన్ని రకాల పంటలు కనపడుతూ ఉంటాయి. గుంటూరు ఏరియాకి వెళ్ళినట్టయితే మనకు విపరీతమైన పొగాకు, మిర్చి,
వరి, పత్తి కనిపిస్తుంది. పత్తి మన దగ్గర పత్తి ఒకటి, రాయలసీమలోకి వస్తే రాయలసీమలో వేరుశెనగ కనపడుతుంది. వేరుశెనగకి ఏం డ్యామేజ్ కాదు. తప్పితే ఏంటంటే మిగతా పంటలు అయితే డ్యామేజ్ అవుతాయి. అతివృష్టి జరిగినప్పుడు, ఇట్లా కంటిన్యూస్ వర్షాలు వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు, డెఫినెట్గా వరదలు వచ్చినప్పుడు పంటలు నష్టమవుతాయి. కానీ దాన్ని అంచనా వేసి వాళ్ళు తీసుకొచ్చి అది ఇచ్చే టైంకి ఏంటంటే వీళ్ళు 50,000 60,000 లేకపోతే ఒక ₹1,00,000 లాస్ అయితే వాళ్ళకు ఒక 10,000 15,000 ఇస్తే ఏమవుతుంది బ్రహ్మ? అది మధ్యలో దాంట్లో కూడా దళారులు మధ్యలో ఇప్పిస్తా అని చెప్పేసి డబ్బులు తినేవాళ్ళు, కరప్టెడ్ ఆఫీసర్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే లూజర్ ఎవరంటే రైతే. ఇటు పంట పోయి ఇటు వచ్చే నష్టపరిహారం రాక, లేకపోతే ఇన్సూరెన్స్ రాక. ఇప్పుడు మాధవరెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ చాలా మంచి పాయింట్. కానీ ఏంటంటే లీగల్గా దాన్ని ఏం ఎనాక్ట్ చేయాలన్నా కూడా, ఏం చేయాలన్నా కూడా గవర్నమెంట్ పర్వ్యూ కాబట్టి దాని మీద మనం ఏమి ఫైట్ చేయలేము. ప్లస్ ఒకవేళ వాళ్ళు పంచాయతీ లెవెల్లో లేకపోతే వాళ్ళ లెవెల్లో రేజ్ చేసినా కూడా ఆ లోపల ఇంకో పంట వస్తుంది, గవర్నమెంట్ ఫండ్స్ లేవంటారు, మా దగ్గర ఇప్పుడు సరిపోయినంత ఫండ్స్ లేవు, లేకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చేంత మా దగ్గర ఇది లే అంటారు. నిజంగానే ఒకవేళ మనకి 50,000 నష్టం జరిగినా కూడా ఒక 5,000 10,000 వస్తే అదే ఇంకా దాన్నే కళ్ళకద్దుకొని తీసుకునే రోజులు వచ్చినాయి. సో నిజంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్లో ఉన్న పోర్ట్ఫోలియోస్లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ, లేకపోతే వీళ్ళు కానీ డెఫినెట్లీ వాళ్ళు ఈ పాయింట్ మీద ఆలోచించి దాని గురించి ఏమైనా మంచి చేయగలిగితే మంచిదే. డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. బట్ మీరు మీ నెక్స్ట్ డిస్కషన్లో దాన్ని తీసుకొని మాట్లాడండి ప్లీజ్. నేను ఇక్కడ ఇందాక మీరు ఒక వర్డ్ అన్నారు, సిస్టమ్ ఫెయిల్యూరా అని. సిస్టమ్ కాదు ఫెయిల్యూర్, జనాలు ఫెయిల్యూర్ అని నేను అంటాను. ఎందుకంటే మీరు వేసే విలువైన ఓటు ఏదో ఫ్రీ బస్ ఇస్తారనో, లేకపోతే 10,000 పెన్షన్ చేస్తారనో, ఇంకొకటో ఆ రీజన్స్ వల్ల ఏ రాజకీయ నాయకుడికి మీరు ఓటు వేయకండి. రైతులకు రుణమాఫీ చేసే నాయకుడిని ఎంచుకోండి, రైతులకి సబ్సిడీలు ఇచ్చే నాయకుడిని ఎంచుకోండి, రైతులకి ఫ్రీగా పంటకు కావాల్సినటువంటి పెట్టుబడిని పెట్టేదానికి బ్యాంకు నుంచి రుణాలను ఇచ్చేటటువంటి ప్రభుత్వాన్ని ఎంచుకోండి. రైతులకి మంచి చేసే ప్రభుత్వాన్ని మీరు ఎంచుకుంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది తప్ప ఇలాంటి సిస్టంలో, ఇలాంటి రాజకీయ నాయకులు మీరు ఏదో ఫ్రీ బస్సు లేకపోతే పెన్షన్ కానీ ఇంకొకటి కానీ జాబులు ఇవన్నీ కాదు. ముందు రైతు ఉండాలి, ఎందుకంటే మన దేశానికి రైతు వెన్నెముక కాబట్టి. సో తప్పకుండా బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమంలో ఇంకొక రోజు దీని గురించి ఒక లాయర్తో కాదు, దాదాపుగా మనం 2-3 లాయర్లతో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. తప్పకుండా దీని మీద ఒక చర్చ అయితే మనం పెడదాం. కాకపోతే ఇప్పుడు అడ్విన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం భర్త దగ్గర భార్యకు ఉన్నటువంటి హక్కులు ఏంటండి? భార్యకి అంటే తనకు తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ తనకున్నటువంటి ఎట్లాంటి అసెట్స్ అయినా వీటన్నింటిని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంది. దానికన్నా ఎక్కువ ఏంటంటే పిల్లలు ఉన్నట్టయితే పిల్లలది ఎక్కువ ఇదవుతుంది బ్రహ్మ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉన్నా, లేకపోతే హస్బెండ్ తోటి వచ్చిన ప్రాపర్టీస్ అయినా కూడా ఏంటంటే తను త్రూ కోర్ట్ ఆఫ్ లా కానీ, లేకపోతే తనకున్నటువంటి విత్ ఇన్ ద లిమిట్స్లో కూడా తనకున్న రైట్స్ని తను ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకటి దాన్ని ఒకవేళ హస్బెండ్ డినై చేసినా, లేకపోతే అత్తమామలు డినై చేసినా కూడా ఏంటంటే త్రూ కోర్ట్ ఆఫ్ లా దాన్ని సాధించుకోవచ్చు. తనకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఇప్పుడు హస్బెండ్ సైడ్ నుంచి ఏమొచ్చినా, లేకపోతే హస్బెండ్కి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏమున్నా కూడా ఏంటంటే బై డిఫాల్ట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ తను ఇన్హెరిట్ చేస్తుంది, క్లెయిమ్ వస్తుంది. కానీ ఇనిషియల్ స్టేజ్లోనే ఇప్పుడు రీసెంట్గా ఒక లేడీ ఫస్ట్ హస్బెండ్తో డైవర్స్ తీసుకొని విత్ ఇన్ 18 monthsలో నెక్స్ట్ హస్బెండ్ ఇంకొక హస్బెండ్ని తీసుకొని అతనితో అంటది, నాకు 12 crores నాకు అసెట్స్ కావాలి, 12 crores నాకు వన్ టైం సెటిల్మెంట్కి నాకు కావాలి, ప్లస్ నాకు BMW కార్ కావాలి, బాంబేలో ఒక పెద్ద బంగ్లా కావాలి. సో ఇట్లాంటి డిమాండ్స్ చేస్తే దాన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు, ఎవరేం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తను ఇప్పుడు ఒక మ్యారేజ్ అంటే ఏంటంటే బ్రహ్మ రిక్రియేషన్, ప్రొక్రియేషన్ అండ్ కోహాబిటేషన్. దాంట్లో కలిసి బ్రతకటము, కలిసి జీవించటము, ఇద్దరు ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేయటము, ప్లస్ సంతానోత్పత్తి కలిగించుకోవటము, సంతానాన్ని పెంచుకోవటం అనేది దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ అ మ్యారేజ్. కోహాబిటేషన్, రిక్రియేషన్ అండ్ ప్రొక్రియేషన్. అది లేకుండా ఎంతసేపు నాకు భర్త నుంచి నాకేమొస్తాయి, లేకపోతే నేను ఎంతవరకు నేను తీసుకోగలను, లేకపోతే అట్లాంటి రాంగ్ నోషన్ తోటి ఇప్పుడు జరిగే మ్యారేజెస్ డిస్ప్యూట్ కావడానికి, లేకపోతే డిజాల్వ్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంతసేపు నాకేమొస్తుంది, నాకు ఎంతసేపు వస్తుంది, లేకపోతే నేను దీంట్లో నుంచి అవుట్ ఆఫ్ దిస్ ఈ మ్యారేజ్లో నేను ఏం గెయిన్ చేయగలను, లేకపోతే ఏం తీసుకోగలను అంటే అక్కడనే ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది. అదే లవ్ అండ్ అఫెక్షన్ తోటి, అదే కేర్ అండ్ కన్సర్న్ తోటి ఒకవేళ ఇద్దరు కలిసి జీవించగలిగితే, ఇద్దరు కలిసి వాళ్ళ సంతానాన్ని నిజంగానే పెంచి పెద్ద చేసుకోగలిగితే
అసలు ఇట్లాంటి డిస్ప్యూటే ఉండదు కదా. ఎప్పుడైనా కూడా ఏంటంటే నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నా, లేకపోతే నీ సంపాదన అనేది, నా సంపాదన నాది, లేకపోతే నాకు నువ్వేం పెడుతున్నావు అనే కాడ వచ్చేసరికి అక్కడనే ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అది లేకుండా మనం ఇద్దరం సంపాదిస్తున్నాం, ఇద్దరం కలిసి మన ఫ్యామిలీ డెవలప్ చేసుకోవాలా, ఇద్దరం కలిసి మనము ఒక మన కోహాబిటేషన్లో ఉన్నాం కాబట్టి కార్డియల్గా ఉంటే మంచిది, లేకపోతే కార్డియల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే మంచిది అని ఉంటే అసలు ఈ ఇష్యూ ఉండదు కదా బ్రహ్మ అక్కడ. కానీ అది మిస్ అవుతా ఉంది ఇప్పుడు ఈ జనరేషన్లో, లేకపోతే ఇప్పటి సిచ్యువేషన్లో ఏంటంటే అది మిస్ అవుతుంది కాబట్టి ఇన్ని ఫ్రిక్షన్స్, లేకపోతే ఇన్ని మ్యారేజెస్ డిజాల్వ్ అవుతున్నాయి, లేకపోతే ఇన్ని గొడవలు అవుతున్నాయి, లేకపోతే ఇంతమంది భార్యలు కానీ భర్తలు కానీ చావులు కానీ లేకపోతే గొడవలు కానీ కేసులు, పెండింగ్ కేసెస్ అవసరమా ఇవన్నీ? ఒక కార్డియల్ రిలేషన్షిప్ నడిపించుకోవాలా, కార్డియల్ రిలేషన్షిప్ ఉంది అంటే ఇంక ఇవన్నీ అవసరం లేదు. అది ఎప్పుడైతే అది మిస్ అవుతుందో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అయితే గారు ఇంతసేపు మనం మాట్లాడింది కాకుండా ఇప్పుడు అత్త మామల మీద భార్య దురుసుగా ప్రవర్తించింది, లేకపోతే అసభ్యమైనకరమైనటువంటి ప్రవర్తన చేసింది అని అనుకుందాం. ఇప్పుడు అత్త మామలకి ఎలాంటి రైట్స్ ఉంటాయంటారు? మంచి పాయింట్ రేజ్ చేశారు బ్రహ్మ. ఏంటంటే అత్తమామలు సీనియర్ 60 ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ మదర్ ఇన్ లాని కోడలు సతాయిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, లేకపోతే ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తూ ఉంది, లేకపోతే హెరాస్ చేస్తుంది, నువ్వే ఇంటి పని మొత్తం చేయాలి, లేకపోతే నువ్వే మొత్తం నన్ను నేను అంటే ఇంట్లో ఏమీ ముట్టుకోను, లేకపోతే అబ్యూజివ్ వర్డ్స్ వాడటం కానీ, లేకపోతే తనను అక్యూజ్ చేయటం కానీ ఇవన్నీ చేస్తే ఏంటంటే భార్యకి ఎట్లయితే రైట్ ఉందో, కోడలికి ఎట్లయితే రైట్ ఉందో అత్తకు కూడా అదే సేమ్ రైట్ వస్తుంది బ్రహ్మ అక్కడ. ఏంటంటే కోడల మీద కానీ లేకపోతే వాళ్ళ పీపుల్ మీద కానీ మదర్ ఇన్ లా కూడా డొమెస్టిక్ వైలెన్స్ రేజ్ చేయవచ్చు. పెళ్లి కానీ ఆడపడుచుల మీద కానీ ఇట్స్ అ విమెన్ ప్రొటెక్షన్ లా. అది ఆడవాళ్ళందరికీ వర్తిస్తుంది, పెళ్లి కాని అమ్మాయిలైనా పెళ్ళైన అమ్మాయిలైనా. తర్వాత అత్త తన కోడల నుంచి నిజంగానే హెరాస్మెంట్ ఉంది, లేకపోతే తను హెరాస్ చేస్తుంది నన్ను, లేకపోతే నాకు ఆమెతో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు అత్త కూడా ఆ రైట్ని ఇన్వోక్ చేసుకోవచ్చు, దాన్ని అవైల్ చేసుకోవచ్చు. తనకు కోడలికి ఏవైతే రైట్స్ వస్తాయో అత్తకు కూడా అవే రైట్స్ వస్తాయి. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఏంటంటే మాకేం రైట్స్ లేవు, ఇంకొకసారి మా కోడలు మా ఇంటికి వచ్చింది కాబట్టి నేనేం చేయలేను, మా కోడలు చెప్పినట్టే నేను వినాలా, లేకపోతే నేను చెప్పినట్టే మా కోడలు వినాలని ఆధిపత్యం లేకుండా ఇద్దరు ఓకే అంటే ఇద్దరు సేమ్ అంటే తను వేరే కుటుంబం నుంచి వచ్చినా కూడా మేము ఇద్దరం ఒకటే, లేకపోతే స్త్రీ జాతి అనుకున్నప్పుడు ఈ ఆధిపత్య పోరు ఉండదు, ఇవన్నీ ఉండవు. కానీ ఎప్పుడైతే ఈ ఆధిపత్య పోరు లేకపోతే ఒకరినొకరు డామినేట్ చేయాలని చూసుకోవటము, లేకపోతే ఈగో క్లాష్ అయినప్పుడే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ అత్తకు కూడా ఇవే సేమ్ రైట్స్ కన్ఫర్ అవుతాయి. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మామగారు ఉన్నారు, లేకపోతే మామగారిని ఇంట్లో నుంచి వెలివేయడం కానీ లేకపోతే వెళ్ళిపోవాలని చెప్పేసి అనటం జరిగితే అక్కడ ఏంటంటే తను సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అబోవ్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆర్డీఓకి కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ నా కోడలు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తుంది, గెంటి వేయాలని చూస్తుంది, కాబట్టి నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలి, నా కోడల నుంచి కానీ లేకపోతే నా కొడుకు నుంచి కానీ లేకపోతే నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి ఫాదర్ ఇన్ లా కూడా కోర్ట్ ఆఫ్ లాని మన సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆర్డీఓని అప్రోచ్ అయితే డెఫినెట్గా దానికి రిజల్ట్స్ ఉంది. దెన్ అట్లాంటి వీళ్ళు ఏదైతే అటెంప్ట్ చేసినారో లేకపోతే ఇట్లాంటిది ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రివెంట్ చేయడానికి, రిస్ట్రైన్ చేయడానికి త్రూ ఆర్డీఓ మీరు అప్లై చేసుకొని దాంట్లో ప్రొటెక్షన్ తీసుకోవచ్చు, దాంట్లో మీరు మీ రైట్స్ని మీరు సేవ్ చేసుకోవచ్చు బ్రహ్మ. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇలాంటి రైట్స్ అనేవి అత్తామామలకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నిజంగానే అత్తామామలకు ఒక కోడల నుంచి లేకపోతే కొడుకు నుంచి సరిగ్గా లేదు, ఇప్పుడు వారసత్వ హక్కులు లేకపోతే భూములకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ అన్నీ కొడుకుకే చెందుతాయి. ఇప్పుడు వాళ్ళే వీళ్ళని చూసుకున్నటువంటి సందర్భాల్లో వీళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయి, ఆ ఆస్తి కానీ లేకపోతే ఆ ల్యాండ్స్కి సంబంధించి? ఇప్పుడు ఏంటంటే చాలా ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి బ్రహ్మ. ఒకటి ఏంటంటే ఇంకొకటి సింగిల్ చైల్డ్ పాలసీ వచ్చింది. ఒక్కడే కొడుకు లేకపోతే ఒక్కదే కూతురు, అంటే మేము సాధలేము, లేకపోతే మేము సరిగా పెంచలేము, లేకపోతే వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేము, క్వాలిటీ లైఫ్ ఇవ్వలేమని చెప్పేసి ఎంతోమంది సింగిల్ చైల్డ్ తోటి సరిపెట్టుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఏంటంటే మాకున్నది ఒక్కడే కొడుకు, ఇంకా ఉన్నది మొత్తం తనకే ఇచ్చేస్తాము, ఇప్పుడే రాసేస్తాము, మా కొడుకు కోడలు మమ్మల్ని చూసుకుంటారు, లేకపోతే మా కొడుకు కోడలు తప్ప మాకు ఇంకెవరున్నారు, వాళ్ళు తప్ప మమ్మల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు కదా, లేకపోతే మేము సంపాదించింది మొత్తం వాళ్ళకి చెందాలి అని ఒక ఇంటెన్షన్ తోటి ఏంటంటే వీళ్ళు బ్రతుకున్నప్పుడే వీళ్ళకి అన్ని బాగున్నప్పుడే వీళ్ళకున్న ఆస్తులు మొత్తం వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే
ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే డేస్ చాలా అన్సర్టన్ అయిపోయినాయి. ఎప్పటి వరకు ఎవరు ఉంటారో ఎప్పుడేమవుతుందో తెలియదు అని చెప్పేసి ఒక అన్సర్టనిటీతోటి ఒక అంటే అభద్రతా భావంతో ఏంటంటే మేము బ్రతుకున్నప్పుడే అంత బాగున్నప్పుడే కొడుకు కోడలికి ఇచ్చేసేద్దాం వాళ్ళు చూసుకుంటారు అని. కానీ ఏంటంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక సెల్ఫిష్ మోటివ్ తోటి ఇంకా వీళ్ళతోటి మాకు ఏం పని, మాకు వచ్చేసింది కదా, మా తల్లిదండ్రులు ఇప్పుడు నేను చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి, తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో విడిచిపెట్టేయటము, లేకపోతే ఎల్డర్లీ రిసార్ట్స్లో విడిచిపెట్టేయటము, లేకపోతే ఎల్డర్ కేర్లో విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. అట్లాంటి సిచ్యుయేషన్లు ఏంటంటే వీళ్ళు ఏదైతే వాళ్ళకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినారో, లేకపోతే వాళ్ళకి ఏదైతే వీళ్ళు అసెట్స్ని వీళ్ళకు బిక్విజ్ చేసినారో ఆ ప్రాపర్టీస్ని మళ్ళీ త్రూ కోర్ట్ ఆఫ్ లా లేకపోతే త్రూ ఆర్డీఓ మళ్ళీ దాన్ని వీళ్ళు రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎంఆర్ఓకి ఆర్డీఓకి కంప్లైంట్ చేసేసి ఇట్లా మా కొడుకు కోడలు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని చూడటం లేదు, లేకపోతే మమ్మల్ని ఇల్ట్రీట్ చేస్తున్నారు, మమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నారు, అక్యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు కన్సర్న్ ఫోరంని ఒకవేళ మనం అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేయగలిగితే అది నిజమని చెప్పేసి వీళ్ళు ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది నిజమని తేలితే వాళ్ళిద్దరిని వీళ్ళు ఏదైతే ప్రాపర్టీస్ వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, లేకపోతే ఏదైతే ప్రాపర్టీస్ వీళ్ళు తీసుకోవడం జరిగిందో ఆ ప్రాపర్టీస్ మొత్తం వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. వీళ్ళను ప్లస్ ఆ కొడుకు కోడల నుంచి వీళ్ళకు ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తున్నారు. ఇది చట్టం మనకు కల్పించినటువంటి ఒక బెస్ట్ ఫీజిబుల్ ఇది సొల్యూషన్. కాబట్టి ఒకవేళ నిజంగా అట్లా ఎవరైనా సఫర్ అవుతున్నారు, లేకపోతే అట్లా ఎవరైనా ఇదవుతున్నారు అంటే మీ నియరెస్ట్ అడ్వకేట్ని అప్రోచ్ కాండి, లేకపోతే పోలీస్ స్టేషన్ అప్రోచ్ కాండి, లేకపోతే కోర్ట్ ఆఫ్ లాని అప్రోచ్ కాండి. డెఫినెట్గా మీ కొడుకు కోడల నుంచి మీకు ప్రాబ్లం ఉంది, లేకపోతే మీ కోడలు మిమ్మల్ని హెరాస్ చేస్తుందంటే ఎల్డర్లీ పీపుల్ కూడా దీన్ని అవైల్ చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి, తెలుసుకోండి, చట్టం గురించి తెలుసుకోండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎప్పటికైనా కూడా అంటే ఇట్లా సఫర్ కావాల్సిన అవసరం లేదు, సైలెంట్గా సఫర్ కావాల్సిన అవసరం లేదు. సో ఆ ప్రొవిజన్ ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్. ఎస్, మరో కాలర్ అయితే ఉన్నారు అడ్విన్ గారు, మహబూబ్ నగర్ నుంచి శివ గారు. శివ గారు నమస్కారం అండి. శివ గారు నమస్కారం. నమస్కారం సార్, మీరు లాయర్ గారితో మాట్లాడాలండి. ఎస్, చెప్పండి మీ సమస్య ఏంటండి? ఏం లేదండి, నేను నేను ఆన్లైన్ పైలా ఉన్నప్పుడు మా పక్కల ఒక వ్యక్తికి ఆర్థిక సాయం చేయించిండు నాతోని. అయితే అతని పొలం కాయిదాలు డాక్యుమెంట్ పెట్టి తీసుకుపోయిండు. తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాత పైసలు ఇవ్వక కోర్టులో కేసు ఉందని చెప్పి డాక్యుమెంట్ ఒక పోలీస్ కానిస్టేబుల్ కలిసి తీసుకొని పోయిండు. ఆ ప్రాపర్టీ తీరా చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో తన పేరు మీద వేయించుకున్నాడు. ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి. ఇంతవరకు నాకు పైసలు వేయలేదు. నేను పైసలు అడగలేను, మిత్తి అడగలేను. వాళ్ళు డాక్యుమెంట్ తీసుకోపోయి మన పైసలు మిత్తి లేకుండా పైసలు తీసుకోవచ్చు. నేను కరెంట్లీ ఎంప్లాయీని. దేంట్లో పనిచేస్తారండి మీరు? నేను ఎడ్యుకేషన్ లో అండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు? అవును సార్. అప్పుడు అన్ఎంప్లాయీగా ఉన్నప్పుడు 25 ఏళ్ళు అన్ఎంప్లాయీగా ఉన్నప్పుడు నా పక్కల తెలిసిన వ్యక్తి అతనికి కావాల్సిన వ్యక్తికి ఆర్థిక సాయం చేయించండి నా దగ్గర నాతోని. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంది కాబట్టి అండి మీరు ఏంటంటే పోలీసును కానీ లేకపోతే కోర్ట్ ఆఫ్ లాను కానీ అప్రోచ్ కావాల్సి ఉంటుంది సార్. మీరు ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టేసి ఇంకొక డూప్లికేట్ డాక్యుమెంట్ రెడీ చేయించారు కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చి వాళ్ళ కానిస్టేబుల్ తోలుకొచ్చి దాన్ని దిరాక్ తీసుకొని పోయి ఇట్లా కోర్టులో కేసు ఉంది అందుకోసం అని చెప్పి. కరెక్టే సార్, ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు కదా, ఇప్పుడు మీ డబ్బులు ముంచారు కదండి. ప్యూర్లీ చీటింగ్ సార్. అదే ప్యూర్లీ చీటింగ్ కాబట్టి ఏంటంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే సివిల్ అంటే అప్పుడు ఏం చేసిందంటే ఒకటి ప్రామిసరీ నోట్ మీద రాసిండు, అది కరెంట్లీ చెల్లుబాటు కూడా కాదన్నట్లు. కాకపోతే పొలం డాక్యుమెంట్లు ఉన్నాయి నా దగ్గర, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అదే ఒరిజినల్ డాక్యుమెంట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మీకు ఎంత రావాలండి? ఇప్పటి వరకు మీకు రావాల్సిన డబ్బులు ఎంత? మీరు నేను ఇంట్రెస్ట్ అడుగుతాను, నేను ఎంప్లాయ్ కాబట్టి నేను ఇంట్రెస్ట్ ఏమడతాను, నా అసలు పైసలు నాకు ఇస్తే వాళ్ళని అడుగుతున్నాను సార్. అట్లే అదే సార్, ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని చీట్ చేశారు కదా సార్. ఒక పోలీస్ అయినను కూడా తీసుకొచ్చేసి పోలీస్ అయినను కూడా ఇన్వాల్వ్ చేసినాడు కదా, అతను ఆన్ డ్యూటీ వచ్చేసి మీ దగ్గర నుంచి డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళినాడు కాబట్టి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ సివిల్ వచ్చాడు. అదే సార్, సివిల్లో వచ్చేసి ఒక కానిస్టేబుల్ని తీసుకొచ్చేసి అనాథరైజ్డ్గా తీసుకొచ్చేసి మీ దగ్గర నుంచి డాక్యుమెంట్లు ఫోర్స్ఫుల్గా తీసుకొనేసి డూప్లికేట్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయించుకొని మిమ్మల్ని మోసం చేసేసి తను మీ ప్రాపర్టీ ఆయన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కాబట్టి మీరు మీ ఎస్ఆర్ఓకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇవ్వండి, తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేయండి సార్. అంటే ఇప్పుడు అతని డాక్యుమెంట్లు ఇట్లా నా దగ్గర ఉన్నాయి అని చెప్పొచ్చు కదా సార్ మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇప్పుడు తను పెట్టి తన అవసరానికి డబ్బులు తీసుకున్నాడు కదా సార్. ఇప్పుడు మీకేం ఫ్రీకి ఇవ్వలేదు కదా. ఇప్పుడు అదేం తప్పు కాదు కదా, నేను షూరిటీ కింద మీకు డాక్యుమెంట్లు ఇచ్చినాడు అంతే తప్ప మిమ్మల్ని పర్మనెంట్ ఉంచుకోమని ఇవ్వలేదు కదా. ఇప్పుడు మీ దగ్గర నుంచి డాక్యుమెంట్లు కోర్టులో నాకు కావాలి అని చెప్పేసి మీ దగ్గర నుంచి తీసుకెళ్లి జిరాక్స్ కాపీలు తీసుకుని వెళ్ళిపోయి
అక్కడ డాక్యుమెంట్లు పోయినాయని చెప్పేసి ఎస్ఆర్ఓలో కంప్లైంట్ చేసేసి ఒరిజినల్ డాక్యుమెంట్లు మళ్ళీ క్రియేట్ చేసుకొని ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు కాబట్టి ఆయన మీద చీటింగ్ కేసు వస్తుందండి, ఆయన మీద కానిస్టేబుల్ మీద. మీకు ఇప్పటి అంటే ఎంత డ్యూరేషన్ జరిగిందో నాకు తెలియదు, కానీ ఏంటంటే మీరు ఇమీడియట్ 5,000 ఇచ్చారు సార్ అంతే, ఒక 20 ఏళ్ల కింద 2002 కన్నా ముందు. మీరు ఏంటంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేసి వీలైతే ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా రిఫర్ చేయాలి సార్ వాళ్ళిద్దరి మీద, కానిస్టేబుల్ మీద వాళ్ళిద్దరి మీద. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక లీగల్ నోటీస్ పంపించండి తనకి, ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఆయనకు మీరు ఒక లీగల్ నోటీస్ పంపించండి ఫస్ట్. ఇట్లా ఫలాని టైంలో మీరు ఇంత నా దగ్గర నుంచి ఇంత డబ్బు తీసుకున్నారు, మీ దాని కింద మీరు ఈ షూరిటీ కింద నాకు మీ ల్యాండ్ పేపర్స్ నాకు ఇచ్చారు, మీరు కోర్టులో కేసు ఉందని చెప్పేసి నన్ను మిస్లీడ్ చేస్తూ మీరు డాక్యుమెంట్లు మళ్ళీ ఫేక్ డాక్యుమెంట్లు రెడీ చేసుకొని మీరు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి నాకు న్యాయపరంగా నాకు చట్టపరంగా నాకు ఎంతైతే నా అమౌంట్ రావాలో నా అమౌంట్ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి మీరు ఒక నోటీస్ పంపించండి ఫస్ట్. సరే, ఇంకొక సమస్య సార్, ఇదే లీగలే. మా సొంత అన్నదమ్ముల మధ్యలో ఒక 30 ఏళ్ల కింద మా ఉమ్మడి ఆస్తిని మా ఆయన నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల ఆయన మా దగ్గర సంతకాలు తీసుకుపోయి అమ్మేసిండు. అతను ఎంత కమ్ముకున్నాడో మాకు తెలియదు, గ్రామం లోపల 10,000కి ఇద్దని చెప్పిండు. ప్రస్తుతం ఎవరికైతే అమ్మినరో ఆ వ్యక్తి దగ్గర అప్పుడు ఎంత కమ్మినరో ఆ లీగల్ ఏదైతే ట్రాన్సాక్షన్ అయిందో ఆ కాగితాలను మనం అడగొచ్చా సార్? సార్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీకు అంటే 4 ఫాదర్స్ నుంచి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేకపోతే మీ ఫాదర్ సెల్ఫ్ అక్వైర్డ్? మా నాయన సార్, మా నాయన చనిపోయిన తర్వాత మా ఆయన అమ్ముకొని వచ్చిండు మా దగ్గర. ఇప్పుడు ఒకటండి, మీ నాన్నగారు ఏమైనా విల్లు ఏమైనా రాశారా లేకపోతే విల్లు రాయకుండా? లేదు సార్, విల్లు రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ మీ ఫాదర్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మీ అందరికీ దాంట్లో ఈక్వల్ రైట్ ఉంటుందండి. ఎంతమంది మెన్కి ఎంతైతే రైట్ ఉందో మీ సిస్టర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్ ఉంటుంది. మీరు త్రూ కోర్ట్ ఆఫ్ లా మీరు పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. సరే, తను అమ్మినాడు అంటున్నారు కాబట్టి మీరు ఎవరైతే మీ అన్న అమ్మినాడో ఆయనతో ఫస్ట్ మాట్లాడుకోండి. అంటే 30 ఏళ్ల కింద సార్, 35 ఏళ్ల కింద సార్ ఈ సమస్య జరిగింది. ఇప్పుడు మీ అన్నయ్య గారు ఉన్నారా? ఆయన ఉన్నారు సార్. మీరు ఏంటంటే దూరం ఉంది సార్ చాలా. మీరు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా శివగారు ఒకటే అండి, ఎక్కడైతే మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉందో అప్పుడే ఈ లీగల్ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి సార్. ఇప్పుడు ప్రాపర్టీస్లోనే వీటిలోనే అన్ని సర్వరోగ నివారణ లాగా సర్వరోగాలకు కూడా ఒకటే ఇది ఏంటంటే డబ్బు ఎక్కడైతే ప్రాపర్టీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో, డబ్బు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యిందో, లేకపోతే ల్యాండ్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యిందో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు ఫ్యామిలీలో మీ కమ్యూనిటీ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే మీ ఊర్లో సర్పంచ్ కానీ వీళ్ళ దగ్గరికి మా అన్న మెంటాలిటీ ఏంటంటే ఎవరు నాకు చెప్పేటోడు, ఎవరితో నాకు సంబంధం లేదు అట్లా ఎప్పుడు అనుకోవద్దు సార్, ఎవరు నాకు చెప్పేటోడని అట్లా ఎప్పుడు అనుకోవద్దు సార్. మీరు ఏంటంటే ఫస్ట్ మీరు ఒకటి డైలాగ్ అన్ని ఇనిషియేట్ చేయండి సార్. ఏంటంటే మీ సర్పంచ్ దగ్గర పిలిపించేసి మాట్లాడండి ఒకసారి, ఇట్లా దాంట్లో అందరికీ ఈక్వల్ షేర్ ఉండాల్సిందే, దాంట్లో మరి నువ్వు ఒక్కడు ఎట్లా అమ్ముకున్నావు అని చెప్పేసి మీ సర్పంచ్ దగ్గర కానీ లేకపోతే మీ కమ్యూనిటీ ఎల్డర్స్. కరెక్ట్ సార్, ఇప్పుడు మీకు ఇస్తా అని చెప్పేసి ఏం రాయించుకొని పోయినాడో మీకు తెలియదు. అప్పుడు మీరు ఎప్పుడో 30 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 35. అదే సార్, ఇప్పుడు మీకు జరిగిన అన్యాయాన్ని మీ సర్పంచ్ తోటి ఒకసారి మాట్లాడేసి మీ కమ్యూనిటీ ఎల్డర్స్ మధ్యలో పెట్టుకొని ఒకసారి మాట్లాడి చూడండి. ఎందుకంటే 35 సంవత్సరాల పీరియడ్ జరిగింది, ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు వెయిట్ చేసినారు అనేది నాకు తెలియదు. కానీ ఏంటంటే సార్ చెప్తా సార్, దాన్ని చూసే బాధ్యత నాకు లేకుండా నేను వదిలేసుకున్నా. ఇది పోనీ ఎంతకైనా మంచిది, మా చిన్న తమ్ముడు కాబట్టి అతనికి ప్రాపర్టీ అతనికి ఏదైనా పని కోసం వస్తుంది అన్నట్లు నేను కమ్ముకున్నా సార్ అన్నేళ్ళు. కాకపోతే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అండి, అతను ఎక్కువ కమ్ముకొని తక్కువ చెప్తున్నానే ఆ విధంగా అనిపిస్తుంది సార్. నేను ఎవరైతే కొన్నారో కొనుగోలు చేసినా అతన్ని అడగొచ్చా? కొనుగోలు చేసిన ఆయనకి ఏమి ఆయనను మీరు పట్టుకోవాల్సిన మీకేమీ రైట్ ఉండదండి. ఆయనను మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకేముండదు. తప్పితే ఏంటంటే మీరు మీ అన్నయ్యనే, మీ తమ్ముడో లేకపోతే మీ అన్నయ్యనో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశాడో, ఎవరైతే మిమ్మల్ని చీట్ చేశాడో మీ దగ్గర డాక్యుమెంట్లు రాయించుకొని ఆయననే పట్టుకోవాలి. అంతే తప్ప మీరు కొన్న వాళ్ళని అడగడానికి ఏం రైట్ లేదండి మీకు. ఎస్ అడ్మిన్ గారు, మరొక కాలర్ అయితే ఉన్నారు హైదరాబాద్ నుంచి, రజనీ గారు. రజనీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది సార్. మా హస్బెండ్ క్యాన్సర్ వల్ల చనిపోయింది సార్. ఒక పాప బాబు ఉన్నారు సార్ నాకు. అయితే నాకు బ్యాక్ సపోర్ట్ ఎలాంటిది లేదు సార్. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళు కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. ప్లస్ షాప్ ఉంది సార్, షాప్ ఉంది, హౌస్ ఉంది. కానీ కాకపోతే నేను ఉన్నంతసేపు నేను ఏం మాత్రం మీకు హెల్ప్ చేయను అనేసి మా అత్తయ్య వాళ్ళే అంటున్నాను సార్. సార్ మీ సమస్య సరిగ్గా అర్థం కావట్లేదు అంటే మీ సమస్య ఏంటో క్లియర్గా చెప్పండి అమ్మా. మా హస్బెండ్ చనిపోయింది సార్, 2 years అవుతుంది క్యాన్సర్ వల్ల. కొంచెం గట్టిగా మాట్లాడండి. క్యాన్సర్ వల్ల మా హస్బెండ్ చనిపోయింది సార్. మీ హస్బెండ్ చనిపోయాడు క్యాన్సర్ వల్ల?
అయితే మా అత్తగారు ఇంట్లో ఏ సపోర్ట్ లేదు సార్ నాకు. వాళ్ళు ఏ విధంగా బాధ్యత వహించట్లేదు. నా పిల్లలు నన్ను చూడట్లేదు సార్. నేను ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన సార్. ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నా. 9,000 శాలరీ ఉంటుంది సార్ నాకు అంతే. అయితే ఇప్పుడు ఆర్థికంగా నేను చాలా ఇబ్బందుల పాల్గొన్నా సార్. ఆ పిల్లల్ని చదివించేంత పరిస్థితిలో కూడా లేను సార్. వెళ్ళి మా అత్తయ్యని అడిగితే నేను ఏ విధంగా హెల్ప్ చేయను, చిన్న కొడుకుని మాత్రమే చూస్తాను సార్. మా పిల్లలనైనా నన్నైనా చూడను సార్. నీకు నేనున్నంతసేపు నువ్వు నీ ఇష్టమైతే ఉండు, లేకుంటే వెళ్ళిపో, నేను మాత్రమే ఏమి అని అంటుంది సార్. మీ అత్తగారికి ఎంతమంది పిల్లలమ్మా? 3 మగపిల్లలు సార్, ఒక అమ్మాయి సార్. అమ్మ రజని, ఇప్పుడు మీకు మీ హస్బెండ్ తన కొడుకే కాబట్టి మీ హస్బెండ్ ఉన్నప్పుడు మీకు ఏ రైట్స్ ఉంటాయో మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా మీకు అవే రైట్స్ ఉంటాయమ్మా. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఇంట్లో నుంచి తను బయటికి వెళ్ళగొట్టే రైట్ ఆమెకి ఏం లేదమ్మా, మీ అత్తగారికి. సో మీరు ఏంటంటే మీరు అదే ఇంట్లో ఉండాలి, అక్కడనే ఉండాలి. మీరు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతే ఏంటంటే మీ రైట్ని మీరు విడిచిపెట్టినట్టు అవుతుంది. సో ఏంటంటే మీరు ఒకవేళ మీకు కాన్బట్ ఇంకా నాకు కాదు, నాతోటి ఇంకా నా మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది అంటే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి ఫైల్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 498 అయినా వేసుకోవచ్చు, మీ అత్తగారి మీద కానీ మీ వాళ్ళ మీద కానీ. ఏంటంటే ఒకసారి కోర్టుకు పోతే ఏంటంటమ్మా ఇంకా అది ప్రాబ్లం ఇంకా ఫ్రిక్షన్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అరే నా మీద కోర్టుకు పోయినారు, లేకపోతే నా మీద కేసు పెట్టింది అని చెప్పేసి తను ఇంకా నెగటివ్గా ఇది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అయినంత వరకు పెద్దల సమక్షంలో లేకపోతే మీ తల్లిదండ్రులను తీసుకొచ్చి లేకపోతే పెద్దల సమక్షంలో మీరు మాట్లాడుకోవడానికి ట్రై చేయండి అమ్మా. మిమ్మల్ని మాత్రం ఇంట్లో నుంచి పంపించేసే రైట్ లేదు. మీకు ఎంతైతే రైట్ ఉందో మీ పిల్లలకు కూడా అంతే రైట్ వస్తుందమ్మా, అదే ప్రాపర్టీలో, అదే మీ అత్తగారింట్లో. అర్థమైందమ్మా? ఒకటమ్మా, ధైర్యంగా ఉండాలా, ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా పోరాడండి, అంతే తప్ప మీరు విడిచిపెడితే ఏంటంటే ఆమెకి ఇంకా అరే వెళ్ళిపోయింది కదా ఇంకా ఆమెకి ఏం రైట్ లేదు అని చెప్పేసి వాళ్ళు అనుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాము లేకపోతే మీకు ఏం రైట్ లేదని చెప్పడానికి వాళ్ళకి ఏమీ హక్కు లేదమ్మా, మీ అత్తగారికి కానీ లేకపోతే మీ మరుదులకు కానీ లేకపోతే మీ ఆడపడుచులకు కానీ. ఎస్, అర్థమైందమ్మా రజని? ఎస్, రజనీ గారు వినిపిస్తుందా అండి? నేను నడుపుకుంటా అనేసి అన్నా కూడా చిన్న కొడుకు ఇచ్చేస్తాను అనేసి అట్లా లేదమ్మా, మీ భర్తకి ఏదైతే రైట్ వస్తుందో మీకు కూడా అదే రైట్స్ వస్తాయమ్మా. మీకు 2 పిల్లలు ఉన్నారు, రేపు పిల్లల్ని ఎవరు చూడాలమ్మా? మీ 9,000 ఏం సరిపోతాయమ్మా? అవును సార్, నేను హ్యాండిక్యాప్ మ్యారేజ్. అదే తల్లి, ఇప్పుడు మీరు ఏంటంటే మీరు గట్టిగా నిలబడి నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసమన్నా నేను బ్రతకాలి అని చెప్పేసి మీరు గట్టిగా అదే ఇంట్లో వండుకుంటూ వాళ్ళతోటి మీరు అమికబుల్గా అంటే ఎట్లాంటి ఫ్రిక్షన్ లేకుండా గొడవ పడకుండా మీ అత్తగారితో మాట్లాడేసి మీ మరుదులతో మాట్లాడుకొని దాన్ని మీరు అదే ఇంట్లో ఉంటూ మీ రైట్స్ కోసం మీరు ఫైట్ చేసుకోవాలమ్మా. మీరు బయటికి వెళ్తే ఏంటంటే మీ రైట్స్ మీరు విడిచిపెట్టుకున్నట్టు అవుతుంది. లేదా మీ తల్లిదండ్రులు ఉన్నా లేకపోతే మీ కమ్యూనిటీ ఎల్డర్స్ ఉన్నా లేకపోతే మీకు ఎవరన్నా మీ వెల్ విషర్స్ ఉన్నా వాళ్ళని పిలిపించేసి మాట్లాడుకోండి. ఇప్పుడు ఆల్రెడీ భర్త చచ్చిపోయి ఉన్నారు, మీరు ఇంకా బయటికి వెళ్ళిపోయి ఎట్లా బతుకుతారమ్మా? కష్టం కదా. ఎస్ రజనీ గారు, మేబీ కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు, లేకపోతే రేపు మీరు మళ్ళీ ఇదే టైంకి కాల్ చేయొచ్చు. అయితే అడ్విన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని బీఆర్కే ప్రేక్షకుల కోసం కేటాయించి వాళ్ళకు ఉన్నటువంటి సలహాలు, సందేహాలు, సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.